నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తీగలాగితే డొంక కదిలినట్లు అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ నకిలీ మద్యం తయారీ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణం మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీనే కారణం అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసింది ఈ 2 నెంబర్ దందానే అని చెప్పి బయటపడింది. ఇక్కడ చూడండి, నకిలీ మకిలీలో వైసీపీ మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే కొడాలి శ్రీనివాసరావు అనే అతని పేరు మీదే ఆ మద్యం తయారీ కేంద్రం అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దాని లీజ్ అయితే ఏదైతే ఉందో లీజుకు తీసుకున్నారు ఆ స్థలాన్ని. ఆ స్థలం లీజు తీసుకునిందే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆయన పేరే కొడాలి శ్రీనివాసరావు. మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే A12గా తెనాలి వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు 5 ఏళ్లుగా ఇదే దందాలో ఉన్నారనేటువంటి అనుమానాలు, వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు, వీళ్ళ ఆర్థిక లావాదేవీలు బయటకు తీస్తే మొత్తం వీళ్ళు 5 సంవత్సరాలుగా ఇదే దందాలో ఉన్నట్లు బయటపడింది. సో వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. అదేవిధంగా ఎవరైతే ఆ తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారో ఆయన కూడాను మొదట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండేవాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. అక్కడ టికెట్ ఆశపడి భంగపడి వాళ్ళ తమ్ముడికి టికెట్ ఇచ్చుకున్నాడనేటువంటి కోపంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు. అదే అని ఒక వర్షన్ అయితే వినిపిస్తా అంటే, ఇంకొక వర్షన్ తెలుగుదేశం పార్టీలో కావాలనే చేరి ద్వారకనాథ్ రెడ్డి గెలుపు కోసము ఈయనే వాంటెడ్గా టికెట్ తెచ్చుకొని అసలు ప్రచారం కూడా చేయకుండా చేతులు ఎత్తేసాడని మరొక వర్షన్ వినపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏ వర్షన్ ఎలాగా ఉన్నా మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో బయటపడినటువంటి ఆ తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నకిలీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇప్పుడు ఈ 1.5 సంవత్సరమే కాదు, అంతకు ముందు కూడా వాళ్ళ వృత్తి ఇదే, నకిలీ మద్యమే అని చెప్పి. సో ఈ కొడాలి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, ఎవరి పేరు మీద అయితే ఆ స్థలం లీజు ఉందో ఆయన్ని కనుక పట్టుకొని ఆయన్ని విచారిస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతా ఉన్నారు. 5 ఏళ్లుగా ఇదే దందాలో ఉన్నారనే అనుమానం, అరెస్టు చేస్తే తమ గుట్టు రట్టవుతుందనే భయము. సో నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ లిక్కర్ నకిలీ కుంభకోణం ఏదైతే ఉందో దాని గురించి గట్టిగా ప్రెస్ మీట్లో అవన్నీ పెట్టారు. ఎప్పుడైతే ఈ కొడాలి శ్రీనివాసరావు పేరు బయటకు వచ్చిందో మొత్తం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ బయటపడతారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు స్లో అయ్యారు. స్లో అయ్యి మెల్లగా మళ్ళా పీపీపీ మళ్ళా మెడికల్ కాలేజీలు పాట ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోయారు. సో మొత్తానికి ఈ కొడాలి శ్రీనివాసరావుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొడాలి శ్రీనివాసరావుని విచారిస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు బయటకు రాబోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. అదుపులో A2 నిందితుడుగా కట్టారాజు, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలింపు, ఇబ్రహీం పట్టణంలో జనార్దన్ రావు బార్ సీజ్, నిందితుల కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి, కీలక ఆధారాలు లభ్యము. వాళ్ళ కాల్ డేటా కావచ్చు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు పరిశీలిస్తే మొత్తం వ్యవహారం ఎవరైతే నడిపించారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా బయటపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ మాత్రము ఆ కేసులో అనుమానితులుగా భావిస్తున్నటువంటి ఆ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిని, అదేవిధంగా మరొక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో మొత్తం తీగలాగితే తమ డొంక కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈ కేసులో A12 నిందితుడుగా ఉన్న తెనాలికి చెందిన వైసీపీ నాయకుడు కొడాలి శ్రీనివాసరావుకు ఆ పార్టీ నేతలు అండగా నిలబడ్డారు. ఆయన పట్టుబడితే నకిలీ మద్యం రాకెట్ వెనుకున్న వైసీపీ నేతల పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో శ్రీనివాసరావు అరెస్టు కీలకంగా మారింది. సోమవారం గుంటూరు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, డీసీ శ్రీనివాస్, ఈడీ ఏఈఎస్ మారయ్య బాబులు 3 బృందాలుగా ఏర్పడి తెనాలి, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ శివారులోని ఇబ్రహీం పట్నంలో ఉన్న జనార్దన్ రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. A2గా కట్టారాజును అదుపులో తీసుకుని ములకల చెరువుకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ మీరు గుర్తించాలి. ఈ కుంభకోణం వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక ఉంటే ఇంత స్పీడ్గా కేసు ఎలా కదులుతుంది? ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి
చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నకిలీ మద్యానికి సంబంధించి, తయారీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడాను వదిలేటువంటి సమస్య లేదు, ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే జయచంద్రారెడ్డిని, కట్టా సురేందర్ నాయుడిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసులో అయితే ఎక్సైజ్ అధికారులు చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. నిన్నటికి నిన్న ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్ను కూడా వాళ్ళు సీజ్ చేశారు. కొడాలి పేరిటే లీజ్. ఈ కొడాలి ఎవరంటే వైఎస్ఆర్సీపీ కొడాలి నాని కాదు, కొడాలి శ్రీనివాసరావు. ఈయనకు సంబంధించే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ మద్యం తయారీ చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఆ స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లీజ్ ఆయన పేరు మీదే ఉంది. శుక్రవారం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దీని వెనుక ఎవరున్నా వదలొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, ఆయన ముఖ్య అనుచరుడు ములకల చెరువు కల్తీ మద్యం మేనేజర్ కట్టారాజు, టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురైన తంబళ్లపల్లి నేత జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్, కొడాలి శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై ఆరా తీసి కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. నిందితుల ఫోన్ కాల్ డేటా పైన ఆరా తీశారు. సో అదేవిధంగా సోషల్ మీడియాలో నిన్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ములకల చెరువుకు సంబంధించి మద్యం కుంభకోణం, ఆ నకిలీ మద్యం తయారీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆ పంచ్ ప్రభాకర్తో వాళ్ళు బార్లో కూర్చొని మందు కొడుతున్నటువంటి ఫోటోలు అయితే నిన్న సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. సో మొత్తానికి జయచంద్రారెడ్డి కావచ్చు, గిరిధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత నమ్మకస్తులు, అనుకూలస్తులు, వాళ్ళ అనుచరులను కూడా చెబుతా ఉన్నారు. మరి ఈ కొడాలి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొడాలి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ కేసులో A12గా చేర్చారు. ఆయన్ని కనుక విచారిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా వీళ్ళ దందా నకిలీ మద్యమే అని చెప్పి తేలింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.